హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. టుడే మనకి టోటల్‌గా 5 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో మనకి చాలా వరకు ఇంటర్న్‌షిప్ పొజిషన్స్ అయితే వచ్చాయి. మనం వన్ బై వన్ ఎక్స్‌ప్లోర్ చేద్దాము. దానికంటే ముందు మీరు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మనం వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, మీరు వీడియో చూసి మీకు సూటబుల్ అయిన పొజిషన్‌కి మీరు వెంటనే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ యూనివర్సల్ ఎలక్ట్రానిక్స్. దే ఆర్ హైరింగ్ ఫర్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఇంటర్న్. రీసెంట్‌గా కామెంట్ సెక్షన్‌లో కొంతమంది టెస్టింగ్ మీద జాబ్స్ ఉంటే పోస్ట్ చేయండి బ్రో అని అడిగారు. సో, టెస్టింగ్ మీద ఓపెనింగ్ అయితే తీసుకొచ్చాము. సో, మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అని అడుగుతున్నారు. ఐటీ, ఈసీఈ, త్రిబుల్ ఈ అండ్ సీఎస్ఈ. మీ అక్క వాళ్ళు ఏం పాపం చేస్తారో మరి తెలీదు. మీకు ఛాన్స్ ఉంటే అప్లై చేయండి. అండ్ మీరు 2023 అండ్ 24 గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్ బోత్ ఆటోమేషన్ అండ్ మాన్యువల్ టెస్టింగ్. ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్‌లో టెస్టింగ్ టూల్స్ అంటూ ఏముండవు. బట్ మీకు ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో టెస్టింగ్ టైప్స్ ఎస్టీఎల్‌సి, ఎస్డీఎల్‌సి, రిగ్రెషన్ టెస్టింగ్, రీటెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ ఇలాంటి థియరీ పార్ట్ ఏదైతే ఉందో వాటి మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేసి మీకు సిలీనియం అనేది బాగా పాపులర్ టూల్. దాంతో పాటు సైప్రస్ కూడా ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ సిలీనియం ప్రిఫర్ చేస్తాయి. అండ్ గుడ్ టు హ్యావ్ ఎక్స్‌పోజర్ టు లాంగ్వేజెస్ సచ్ యాస్ పైథాన్ ఆర్ జావా. ఆటోమేషన్ టెస్టింగ్‌కి వచ్చేసి కంపల్సరీగా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసుండాలి. జావా ఆర్ పైథాన్. నా సజెషన్ ఏంటంటే మీరు జావాని చూజ్ చేసుకోండి. ఎందుకంటే సెలీనియం, జావా ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఫ్యూచర్‌లో కూడా సెలీనియం, జావా న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ మీకు టెస్ట్ స్ట్రాటజీ, టెస్ట్ ప్లాన్స్, టెస్ట్ కేసెస్, ఎగ్జిక్యూటింగ్ టెస్ట్ కేసెస్ ఇవన్నీ యాస్ ఎ టెస్టర్‌గా ఇవన్నీ కూడా కోర్ కాన్సెప్ట్స్ అనమాట. ఇవన్నీ కంపల్సరీ తెలిసుండాలి. అండ్ రిలీజ్ క్రైటీరియా అంటే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసిన తర్వాత, మీరు టెస్ట్ చేసిన తర్వాత వాటిని రిలీజ్ చేయడానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అవి మీకు తెలిసుండాలనమాట. సో, ఆహ్, ఎవరికైతే టెస్టింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుందో టెస్టింగ్ కోర్స్ నేర్చుకుని ఉంటారో లేదా మాన్యువల్ టెస్టింగ్ అన్నా యూట్యూబ్‌లో చూసైనా నేర్చుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటర్న్ పొజిషన్‌కి అప్లై చేయండి. అండ్ ద సెకండ్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ కార్నర్ స్టోన్. దే ఆర్ హైరింగ్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అనలిస్ట్ ఇంటర్న్ పొజిషన్ 2023 అండ్ 24 బ్యాచ్ వాళ్ళకి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్‌గా మీకు డిగ్రీ చేసి ఉండాలంట. అంటే ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి సూటబుల్ పొజిషన్ ఇది. అండ్ మీకు ఎంఎస్ ఆఫీస్‌లో ఎక్సెల్, అవుట్‌లుక్ అండ్ ఎంఎస్ వర్డ్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. ఇంగ్లీష్ కూడా బేసిక్ వస్తే సరిపోతుంది. మీరు ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్ అంటున్నారు. ఎప్పుడైతే మీరు ఫుల్ టైమ్ జాబ్స్‌కి అప్లై చేస్తూ ఉంటారో, అలాంటప్పుడు ఈ ఇంటర్న్‌షిప్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉంటుందో, అది మీకు చాలా క్రూషియల్ అవుతుంది. థర్డ్ వన్ ఈస్ ఫ్రమ్ మీడియాటెక్. దే ఆర్ హైరింగ్ ఫర్ అప్రెంటిస్‌షిప్ ఐటీ. మీడియాటెక్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మొబైల్ ప్రాసెసర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. సేమ్ స్నాప్‌డ్రాగన్ లాగా. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అంటే ఈసీఈ చేసి ఉండాలంట. క్విక్ లెర్నర్, ఇండిపెండెంట్‌గా వర్క్ చేయాలి, టీమ్ ప్లేయర్ అయ్యి ఉండాలి. అంటే న్యూ టెక్నాలజీస్‌ని నేర్చుకోవడము, వాటిని అడాప్ట్ చేసుకోవడము అంటే స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవడం అనమాట. ఇది అప్రెంటిస్‌షిప్ కాబట్టి మీకు మరీ స్కిల్స్ ఏమి అవసరం లేదు. మీకు బేసిక్ ఐటీ స్కిల్స్ ఉన్నా పర్లేదు. అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ ఈస్ డ్యూ పాయింట్ ఈస్ హైరింగ్ ఫర్ ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్ ఫ్రెషర్ పొజిషన్. ఎలిజిబిలిటీ చూసుకుంటే మీకు ఓన్లీ బీకామ్, బీబీఏ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేయండి. అది కూడా 2022 అండ్ 23 పాస్ అవుట్స్. అండ్ మీకు బీపీఓ అండ్ ఐటీఎస్ ఇండస్ట్రీ రిలేటెడ్‌గా ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్‌లో మీకు ఇంట్రెస్ట్ ఆర్ ఏదైనా మీకు తెలిసున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్యూ పాయింట్ కోర్ వాల్యూస్ ఈ కంపెనీ యొక్క కోర్ వాల్యూస్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, మల్టీ టాస్కింగ్ చేయాలి. అండ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో పవర్ పాయింట్, వర్డ్, ఎక్సెల్ ఇవన్నమాట. వాటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. అండ్ మీరు నైట్ షిఫ్ట్‌లో కూడా మీరు వర్క్ చేసేలా ఉండాలి. ఈవినింగ్ 6:30 నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు. అండ్ మీరు నైట్ షిఫ్ట్‌లో కంపెనీ వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే బీకామ్ అండ్ బీబీఏ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి సో, ఇలాంటి పొజిషన్స్‌కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఈస్ ఫ్రమ్ ఫైసర్వా ఏదో ఒకటిలే. సమ్మర్ ఇంటర్న్‌షిప్ అంట. క్వాలిఫికేషన్ చూసుకుంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే చాలు. అప్లై చేసేయండి. ఇవేం పట్టించుకోవద్దు. బీటెక్ అయినా, డిగ్రీ అయినా ఏదైనా పర్లేదు అప్లై చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే కంప్లీషన్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ బై డిసెంబర్ 2024 ఆర్ మే 2026. ఇంకా 2025 వాళ్ళు ఏం పాపం చేశారో అర్థం కాలేదు. ఈ క్రైటీరియా మ్యాచ్ అయిన వాళ్ళందరూ అప్లై చేయండి. అండ్ మీ సీజీపీఏ 3 కన్నా ఎక్కువ ఉండాలంట. ఇదైతే చాలా అంటే చాలా తక్కువండి. మాక్సిమం క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసేసుకోవచ్చు ఇలా అయితే. అండ్ మీకు ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇక్కడ టెక్నాలజీస్ మెన్షన్ చేశారు చూడండి. మైక్రోసాఫ్ట్ డాట్ నెట్, సి, సి ప్లస్ ప్లస్, జావా ఎక్సెట్రా, ఎక్సెట్రా.
ఇక్కడ ఇన్నున్నాయి కదా! ఇవన్నీ నాకు రావాలా అంటే నో అండి. అవన్నీ రావాల్సిన అవసరం లేదు. వీటిలో ఏ ఒక్కటొచ్చినా సరే పర్లేదు అప్లై చేసుకోండి. ఒకవేళ రాకపోతే నేర్చుకునైనా అప్లై చేసేయండి. అండ్ వీళ్ళు టెక్నాలజీస్ చూసుకుంటే అప్లికేషన్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే టెస్టింగ్. ఈ ఇన్ని టెక్నాలజీస్‌లో వాళ్ళు ఇంటర్న్‌షిప్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు ఇంటర్న్స్‌గా మీరు వర్క్ చేయాల్సింది టెక్నాలజీస్ ప్రొఫెషనల్స్‌తో మీరు వర్క్ చేస్తారంట. అంటే మీకు వాళ్ళు నేర్పించే స్కిల్స్ ఏంటంటే కోడింగ్, టెస్టింగ్ అండ్ సపోర్ట్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అండ్ మీరు సీనియర్ అనలిస్ట్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ టీమ్ మేట్స్‌తో కూడా వర్క్ చేస్తారు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోండి ఒకసారి. సూటబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమ్మర్‌లో టైం వేస్ట్ చేయకుండా ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేయండి. ఐటీ సైడే మీకొక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన ఎఫ్ఎల్ఎం ఏప్రిల్ 15 నుంచి సైబర్ సెక్యూరిటీ ఆన్‌లైన్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేయబోతుంది. 40+ అవర్స్ అయితే కంటెంట్ డెలివర్ చేస్తారు. అండ్ దట్ టూ వెరీ లో ప్రైస్ కంపేర్డ్ టు మార్కెట్ 3999. రీసెంట్‌గా డెమో కూడా కండక్ట్ చేయడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ ఈ మధ్య చాలా మోస్ట్ ఇన్ డిమాండెడ్ స్కిల్ అయిపోయింది. ఇది అటు ఐటీలో చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ సైడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ హెల్త్ కేర్ సైడ్ ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. దాంతో పాటు మీరు స్కిల్స్ బాగా గెయిన్ చేసుకుంటే ఫ్రీలాన్సింగ్‌గా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. బగ్ బౌంటీ అండ్ అదర్ ఫ్రీలాన్సింగ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని. ఎవరికైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నంబర్‌కి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేయండి. కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ అయితే మీకొచ్చేస్తాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. 5 నోటిఫికేషన్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయడం జరిగింది. అండ్ అందరూ కూడా ఎవరు సూటబుల్ పొజిషన్స్‌కి వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది అదేనేం లేదు. సక్సెస్‌ఫుల్‌గా అప్లై చేసిన తర్వాత కంపెనీస్ దగ్గర నుంచి మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే, దాన్ని మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి ఫార్వర్డ్ చేయండి. సో, దానికి రిలేటెడ్‌గా ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎంతమంది ఎన్ని జాబ్స్‌కి అప్లై చేశారనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో దట్ మాకు కూడా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ మనం డైలీ చేస్తూ ఉంటాము. మీరేది మిస్ అవ్వకుండా ఉండాలంటే డూ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.